కూప దర్శనం అన్నారు. కూపాలు అక్కడ ఉండే కూపాలు అంటే బావులు ఇవన్నీ. సో ఆ వాటిలో స్నానం చేసిన, ప్రోక్షణ చేసిన ఏం ఫలితం కలుగుతుంది? చాలా విశేషం. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇందాక చంద్రకూపం అని చెప్పాను. అవును. ఇక్కడ ఎలా ఉంటుందంటే కాశీలో ప్రతి ముని లేదా ఎవరో ఒకళ్ళు ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేయడం, దాని ఎదురుగుండా ఒక కూపం తవ్వడం. అచ్చా. ఇప్పుడు జ్ఞానవాపి అనేటువంటి తటాకం ఒక కూపం ఉన్నది. ఓకే. జ్ఞానవాపి అనేటువంటిది ఎవరు తవ్వారు? ఏకాదశి రుద్రుల్లో ఒకరైనటువంటి ఈశాన రుద్రుడు చాలా కాలం పాటు కాశీ క్షేత్రంలోనూ మిగతా చోట అంతా కూడా వర్షాలు పడకపోతే ఈశాన రుద్రుడు వచ్చి ఈ కాశీ క్షేత్రానికి ఈశాన్య భాగముందు ఒక చెరువు తవ్వితే దాంట్లో నీళ్లు పడ్డాయి. ఆ నీళ్లతోటి పరమశివుడికి సహస్రఘట లింగాభిషేకం చేశాడు ఆయన. అప్పుడు మొత్తం అంతా కూడా నీళ్లు వచ్చాయి. ఆ క్షేత్రంలో ఆ జ్ఞానవాపి కూపానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఎవడైనా సరే యజ్ఞోపవీత ధారణ చేసినటువంటి వాడు, ఆ అధికారం ఉన్నటువంటి వాడు సంధ్యావందనం గనక చెయ్యలేకపోయినా, లేదు కాలాతిక్రమ దోషంతో సంధ్యావందనం చేసినా ఆ దోషాలన్నీ ఎలా పోతాయి అంటే జ్ఞానవాపి దగ్గర సంధ్యావందనం చేస్తే పోతాయి అన్నాడు. ఆ జ్ఞానవాపి తటాకం దగ్గర ఎవడైతే సంధ్యావందనం చేస్తాడో వాడు ఈ సంధ్యావందనం చేయనటువంటి దోషాలన్నీ పోతాయి, లేదా కాలాతిక్రమం చేసి సంధ్యవార్చినటువంటి దోషాలన్నీ పోతాయని చెప్పి కాశీఖండంలో స్పష్టంగా చెప్పారు. అలా చంద్రకూపము, జ్ఞానవాపి, తర్వాత ఏమో అనేక రకాలైనటువంటి తటాకాలు. చాలా మందికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ఒక గుడి ఇంత టిల్ట్ అయ్యి గంగలో మునిగిపోయి ఉంటుంది కాశీలో అని కనబడుతుంది. అది రత్నేశ్వరం యొక్క ఆలయం. ఓకే. రత్నేశ్వర ఆలయం అంటే ఎవరిది అంటే పరమశివుడి యొక్క మామగారు హిమవంతుడు సాక్షాత్తు ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించి అక్కడ శివుడిని ప్రతిష్ఠించి ఆ దేవాలయం మొత్తము కూడా రత్నాలతోటి నింపి ఆ గోళ్ళగన్నిటికీ రత్నాలు పెట్టాడు ఆయన. రత్నాలు, మణులు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నిటినీ పొదిగి ఆ దేవాలయాన్ని కట్టాడు. ఆయన పేరు రత్నేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, మీరు ఇన్ని లింగాల్లో ఉన్నారు కదా, మా నాన్న ఇక్కడ గుడి కట్టారు, ఆ లింగంలో కూడా ఉండాలి అంటే ఆయన ఉంటాను అని చెప్తాడు. ఆయనే రత్నేశ్వరుడు. మణికర్ణిక ఘాట్ దాటిన తర్వాత అది నీళ్లలోనే ఉంటుంది, ఎక్కువ భాగం వంగి ఉంటుంది. ఇవి మనం చూస్తాము, కానీ దానికి సంబంధించినటువంటి వివరం ఎవరికి తెలియదు. మన గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తి 300 సంవత్సరాలు బతికి ఆయన రామకృష్ణ పరమహంస గారు, లేకపోతేనేమో స్వామి వివేకానంద గారు, వీళ్ళందరి చేత ఆయన చక్కగా సంభాషణ చేసి వాళ్ళతోటి 300 ఏళ్ళు బతికిన తర్వాత జీవ సమాధి చెందినటువంటి త్రిలింగ స్వామి మఠం మఠం ఉంది. అది ఇది బిందు మాధవుడి గుడి పక్కనే ఉంటుంది. అవన్నీ మనం చూడొచ్చు. సంకటామాత గుడి ఉంటుంది. సంకటామాత అంటే జీవితంలో ఎవరికైతే ఈ సంకటాలు ఎక్కువగా ఉన్నాయో వారు ఆమెను దర్శనం చేసి అక్కడ సంకట స్తోత్రం చదివితే ఆ దోషాలన్నీ పోతాయి అన్నాడు. దాని పక్కనే యమాదిత్యుని యొక్క ఆలయం ఉంటుంది. అంటే ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి, కానీ మనకు తెలియదు. మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఈ లింగానికి ప్రాముఖ్యత ఉన్నదని దీనికని కర్ణాటక ఘాట్ అని ఒక ఘాట్ ఉంటుంది. ఆ ఘాటు దగ్గరలోనే ఒక భైరవుడి యొక్క క్షేత్రం ఉంటుంది. అష్టభైరవుల్లో ఒకరు అక్కడ ఉంటారు. మహామృత్యుంజయేశ్వరుడు దేవాలయం ఉంటుంది, అక్కడ అసితాంగ భైరవుడు ఉంటారు, అక్కడే ధన్వంతరి కూపం ఉంటుంది. అంటే ఇవన్నీ ఏమంటే వెళ్ళరు, తెలియదు, చూపించే వాళ్ళు లేరు. కొన్ని మాత్రమే వాళ్ళు తిరగలుగుతారు. కానీ నిజానికి ఇవన్నీ చూస్తే లేదో తెలుసుకున్నా కూడా చాలా పుణ్యము. సూపర్. ఇప్పుడు చాలా మందికి దోషాలు ఉంటాయి కదా గురు, అలాంటి వాళ్ళు మీతో వస్తే ఈ నవగ్రహ ప్రతిష్ఠ దర్శనం అని ఒకటి అన్నారు. ఏంటి దాని ద్వారా జరిగే ప్రయోజనం? ఇక్కడ కాశీ క్షేత్రంలో విశేషించి మనకు ఉండేటువంటి గ్రహ దోషాదులకి వీటికి అక్కడ హోమాదులు కానీ దానాదులు కానీ, ఎందుకంటే ఇక్కడ దానం ఇస్తే ఒక రకమైనటువంటి ఫలితం, కాశీలో దానం ఇస్తే ఒక రకమైనటువంటి ఫలితం. అందుకని మేము ఎవరికైనా బాగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళకి కాశీలో హోమాదులు అవి చేస్తూ ఉంటాం. ఓకే. కాబట్టి అక్కడ లేదు, ఎవరైనా ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే అక్కడ కొంత మంచి బ్రాహ్మణులను ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా మనం చేసుకోవచ్చును. కాబట్టి కంప్లీట్ గా కాశీ క్షేత్రంలో మనం ఏవైతే పొందగలమో అవన్నిటినీ కూడా పొందగలిగేటువంటి స్థితి ఉంటుంది. ఇంకొకటి విన్నాను గురుగారు, మీరు కూడా చెప్పారు రుణ విమోచనేశ్వరుడు అని. సో ఆ రుణ విమోచనేశ్వరుడి దర్శన మాత్రం చేత రుణ బాధలు తొలగిపోతాయని, అప్పులన్నీ మటుమాయం అయిపోతాయని విన్నాను. నిజమా గురూజీ? నిజమేనండి. వెళ్ళాం
రుణ విమోచనేశ్వరుడు దేవాలయంలో కందిపప్పుతోటి అభిషేకం చేస్తారు చాలా మంది, అప్పుల బాధలు తొలగిపోవడానికి. ఎందుకంటే పరమశివుడే కదండి అంతాను. ఓకే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర బ్రహ్మణోధిపతిర బ్రహ్మ శివోమే అస్తు సదాశివం అన్నది వేదం. ఆ పరమేశ్వరుడే సమస్త సంపదలకి కూడా ఆయనే అధిపతి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నాడు. శివుడు తలుచుకుంటే లేనటువంటి ఐశ్వర్యం ఏముంది? గొప్ప విశేషం ఏంటి అంటే మోక్ష లక్ష్మి మణికర్ణిక యొక్క పాదాల దగ్గర కూర్చుని ఉంటుంది. ఆ మోక్ష లక్ష్మి అటువంటి క్షేత్రం కాశీ. అక్కడికి వెళ్తే అసలు రానిదంటే ఏముంది, అన్ని రైట్. అయితే కాశీ అనగానే చాలా మందికి పిండ ప్రదానం అనేది ఒకటి ఇక ఫిక్స్ అయిపోతారు, మన పూర్వీకులకు మనం పెట్టుకుందాం అని. సో దీన్ని మీరు దగ్గరుండి చేపిస్తారా మీ ఆధ్వర్యంలో? అయ్యో ఖచ్చితంగా. మంచి బ్రాహ్మణులు కాశీలోనే ఉన్నారు, వారితో చెప్పి వీరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కాలం, ముఖ్యంగా అక్కడ కాలానికి చాలా ప్రాముఖ్యత. అపరాహ్న సమయంలో నిష్ఠగా చక్కగా చేసేటువంటి వాళ్ళు అక్కడే ఉన్నారు. సో పితృదోషాలు ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ తొలగిపోతాయి. అలాగే అన్నదానానికి ఉన్న ప్రాధాన్యత కాశీలో. ఈ అన్నదానం అంటే అడుగడుగున అన్నదానాలు చేసే వాళ్ళే కనిపిస్తారు. సో ఇప్పుడు అన్నదానం కానీ గోదానం కానీ ఇట్లా చేసే వాళ్ళు ఏదైతే ఉంటారో మీ ఆధ్వర్యంలో ఇవి జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా. మీతో పాటు వచ్చే వాళ్ళకి అవకాశం కల్పిస్తారా? తప్పకుండా. కాశీ క్షేత్రంలో వారు ఏ దానాదులు అయితే చేయాలి అని అనుకుంటున్నారో ఆయా దానాదులన్నీ సశాస్త్రీయంగా, ఎందుకంటే మన తెలుగు వాళ్లే కాశీలో చాలా లింగాలను ప్రతిష్ఠ చేశారు, లింగ స్థాపన. అయితే స్ఫటిక లింగాలు కూడా కాశీ నుండి కొని తెచ్చుకుంటారు. స్ఫటికం చాలా విరివిగా దొరుకుతుంది కాశీలో. ఇప్పుడు మనకి చాలా మంది ఏమంటే మాకు స్ఫటికమాల కావాలి, ఆన్లైన్ లో వాటిలో ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. కొంతమంది చాలా దీని మీద వ్యాపారంగా అమ్ముకుంటూ ఉంటారు. కానీ ఒరిజినల్ స్ఫటిక మాలలు కాశీలో దొరుకుతాయి, ఒరిజినల్ రుద్రాక్షలు కాశీలో దొరుకుతాయి. చాలా మంది షణ్ముఖి రుద్రాక్ష కావాలంటే 25,000, 20,000 ఇలా 36 రూపాయలు షణ్ముఖి రుద్రాక్ష నేపాల్ సైజు ఉన్నటువంటి 36 రూపాయలు. అవి ఏంటంటే బయటకు వచ్చేసరికి ఇది మళ్ళా చెప్తేనేమో చాలా మంది వ్యాపారం. ఒరిజినల్ ప్రైజెస్ చక్కగా కాశీ క్షేత్రంలో అన్ని అక్కడ దొరుకుతాయి. సాలగ్రామాలు ఒరిజినల్ దొరుకుతాయి, రుద్రాక్షలు దొరుకుతాయి, స్ఫటిక మాలలు దొరుకుతాయి, తులసి మాలలు దొరుకుతాయి. అన్ని విశేషంగా ఎవరైనా కొనుక్కుంటారంటే చూపిస్తూ ఉంటాం. సో గురుగారు 9 రోజుల యాత్ర అంటున్నారు, అంటే రానుబోను సమయం అన్ని కలిస్తే దాదాపు 13-15 రోజులు పడుతుంది యాత్ర. సో మామూలుగా మనకు అనగానే యాత్ర అనగానే భయం వేస్తుంటుంది, ఎందుకంటే భోజనం కూడా మీరే పెట్టిస్తారా గురుగారు? ఏమంటే ఇందులో మీకు తెలియదు కాదు, ఈ మా వెనక ఉండేటువంటి వారు మీ వివరాలు లేదా డబ్బు కడితే వాళ్ళు రానుపోరు టికెట్లు వాళ్ళే ఏర్పాటు చేస్తారు. స్లీపర్ ఒకవేళ ఏసీ, థర్డ్ ఏసీలో వాళ్ళు తీయగలుగుతారు. లేదంటే మీరు నేరుగా అక్కడికే వస్తాం అనుకునేటువంటి వారు అక్కడ మాతో జాయిన్ అవ్వచ్చు. వెళ్ళి రాను పోను టికెట్లు తీస్తారు. తర్వాత ఒక మడిగా ఓ బ్రాహ్మణ్ణి పెట్టుకుని చక్కగా అక్కడే మనం మడిగా వండుకుంటాం. ఎక్కడ బయట పొద్దున్నే పలహారం పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం పలహారం పెడతారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన ఏమైనా బయట వాళ్ళు కొనుక్కుంటారంటే కొనుక్కోవడం తప్పితే ఈ 3 కూడా చక్కగా పెడతారు. అలాగే ఉండడానికి కూడా వీరు సదుపాయం చూపిస్తారు. ఏమంటే మాకు ఏసీ రూమ్ కావాలి, వెస్ట్రన్ టాయిలెట్ కావాలి, కొంచెం హైఫైగా ఉండాలి, లేదు సాదాగా ఉన్నా కొంచెం మా బడ్జెట్ లో కావాలి, ఇలా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళు చూసి పెడతారు. వెరీ గుడ్.